వచ్చానండి. ఇంత బిజీ షెడ్యూల్లో చిన్న రిలీఫ్ కోసం ఈ టెన్షన్స్ అన్నట్ల నుంచి నన్ను ఓ పర్సన్ వచ్చి డ్రైవ్ తీసుకొచ్చారండి. ఎవరో తెలుసా అండి. థ్యాంక్ యూ చరణ్ సార్. ఏం లేదు బుచ్చి, ఒకటి అడుగుతాను ఏం అనుకో కదా. చెప్పండి సార్. సరే మీరు అడిగితే ఏమనుకుంటారు సార్? నీ బైసెప్ మిస్ అవుతున్నా సార్. ఆ రోజు చూపి ఒకసారి. ఓజీ సార్ వైరల్ అయిపోయిందంటే నన్ను ఎవరు చూడలేదు ఆ మేకింగ్ వీడియో. చిరంజీవి గారి ముందు నువ్వు చూపించిన బైసెప్ ఓజీ పెద్ది అని కూడా అనౌన్స్ చేస్తున్నారు. హెల్త్ బాగుండాలి సార్. థ్యాంక్ యూ సార్. సార్ నేను ఒక విషయం చెప్పాలి సార్. చెప్పండి సార్. నేను జిమ్ కి దిల్షునగర్లో చదువుకున్నప్పుడు, ఎంబీఏ చదువుకున్నప్పటి నుంచి నేను జిమ్ కి డబ్బులు కట్టాను సార్. కానీ వెళ్ళడం రావడం ఎప్పుడు అంత సీరియస్ గా తీసుకోలేదు కదా సార్. మిమ్మల్ని చూసిన తర్వాత పెద్దిలో మీ డెడికేషన్ చూసిన తర్వాత నిజంగా చెప్తున్నా సార్, మీ డెడికేషన్ చూసిన తర్వాత అరే చరణ్ సార్కి అన్నీ ఉన్నాయి సరే, హెల్త్ కోసం సినిమా కోసం ఇంత కష్టపడుతున్నారు, మనకి ఏం పని ఉంది అసలు? మనం కష్టపడి రోజు ఎక్సర్సైజ్ 40 minutes చేసుకుంటే బాగుంటుందని రీల్స్ లోని దాంట్లో చూసినప్పుడు నాకు అంత అనుకున్నాను కానీ సార్, ఎన్నో రీల్స్ సేవ్ చేశాను సార్, కానీ అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. నేను జిమ్ కోసం నేను సేవ్ చేసిన రీల్స్ చూస్తే సార్, ఆ రీల్సే నాకు తెలిసి ఒక నెక్స్ట్ జన్మ కూడా సరిపోతాయి రీల్స్ సేవ్ చేశాను సార్. కానీ మిమ్మల్ని చూసిన తర్వాత డెడికేషన్ చూసిన తర్వాత రోజు 40 minutes చేద్దారని మాత్రం చేస్తున్నా సార్. అసలు నువ్వు నన్ను పెట్టిన టార్చర్ కి ఆ బాడీలు రావడానికి, ఆ బాడీలు అన్ని రావడానికి ఒకటి క్రికెట్ బాడీ అడిగావు. క్రికెట్ సార్ అంటే క్రికెట్ బాడీ అంటే అసలు చాలా నీట్ గా మన తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా ఒక షర్ట్ వేస్తే ఎలా ఉంటుంది, ఇదే నాకు చెప్పింది, నాకు నరేషన్ అప్పుడు అదొక బాడీ అడిగావు. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ సార్ క్రికెట్ బాడీలో కూడా మీరు క్రికెట్ బాడీలో కూడా కొంచెం బండగా ఉండాలి. ట్రైబల్ వ్యక్తి ఎంత స్ట్రాంగ్ గా ఉంటాడో అది బాడీ బిల్డింగ్ చేస్తే వచ్చే స్ట్రెంత్ కాదు. అవును సార్. ఆడికి అలవాటుగా ఆ కొండలోని అట్లా తిరగడం వల్ల వచ్చిన బాడీ అన్నట్టు అదొకటి అడిగే. అది అయిపోయిన తర్వాత సార్ మళ్ళీ సార్ కొన్ని రోజులు మళ్ళీ షూటింగ్ జరుగుతా ఉంటే సార్ ఏంటి సార్ నాకు ఆ లుక్ రావట్లేదు అంటావు. ఈ లుక్ షూట్ చేస్తే ఆ లుక్ ఎలా వస్తుంది? కుస్తీ లుక్ కావాలన్నా సార్, రెజ్లింగ్ లుక్, కుస్తీ లుక్ కావాలంటావు సార్. నిజంగా చెప్పాలంటే సార్ నాకు అడగడానికి కూడా భయం వేసేది సార్. అంటే ఏంటి టైం లైన్ కూడా ఎక్కువ లేదు సార్. అంటే ఇప్పుడు క్రికెట్ అయిపోయిన షూట్ అయిపోయినా కరెక్ట్గా 2 months 3 months మీరు మళ్ళీ మన షర్ట్ అయిపోద్దండి. అక్కడ షర్ట్ అయిపోతే మీ బాడీ తెలిసిపోద్దండి. మీరు అలా గ్రాడ్యువల్ గా షర్ట్ ఆ బాడీని అలా మెయింటైన్ చేస్తే కుస్తీ టైంకి మళ్ళీ ఓపెన్ చేయడం, అదంతా కూడా చాలా కష్టపడ్డారు సార్. ఆ ఇన్స్పిరేషన్ తీసుకునేందుకు నిజంగా సుకుమార్ గారి బ్యాచ్ మీకు దండం పెట్టాలి సార్. మరి మా గురుగారు అంత కాదు సార్. నేను నువ్వా సార్? మీ గురుగారు ఇంకా బెటరే బాబు. బట్ నిజంగా ఇవన్నీ నేను చేసింది సుకుమార్ గారి అసిస్టెంట్ అనో లేకపోతే బుచ్చిబాబు ఉప్పెన తీసిన బుచ్చిబాబు కోసం కాదు. నేను నిజంగా చెప్పాను, ఐ వాజ్ ఇన్ లవ్ విత్ యువర్ స్క్రిప్ట్. నువ్వు రాసిన కథ ఆ సరస్వతి దేవి కోసం నేను ఎన్ని చేసినా ఈ సినిమాకి తక్కువే అనుకుని ఏమడిగినా నేను చేశాను. అంత అద్భుతంగా నువ్వు రాస్తావు ఈ సబ్జెక్ట్. ఆ సబ్జెక్ట్ కోసం ఆ సబ్జెక్ట్ చేయించుకుంది నాతో అనొచ్చు. నేను నువ్వు కాదు సార్ రాసిన అంటే సార్. థ్యాంక్ యూ సార్. కానీ అంటే మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత ఇంకొక సెటప్ ఉందండి, మళ్ళీ దానికి బాడీ ఇచ్చారు. సర్ప్రైజింగ్ సార్. కానీ ఆ బాడీ ఇవ్వడం కానీ ఇది చాలా స్ట్రగుల్ సార్. అంటే మీ మూడ్ స్వింగ్స్ అన్ని, అంటే అక్కడ మళ్ళీ మీరు కష్టపడి ఆ ఇసుకలో దిగాల, అబ్బాయి ఎండల్లో షూటింగ్ చాలా చాలా టఫ్ అయిపోయింది సార్. నన్ను మాత్రం క్షమించండి. నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నాకు ఏ రోజు కష్టం ఎందుకు అనిపించలేదు అంటే ఐ రియల్లీ ఎంజాయ్డ్ దిస్ ప్రాసెస్. నచ్చిన పని చేసేటప్పుడు శ్రమ తెలియదు అంటారు కదా, నాకైతే అలా అనిపించింది. బట్ ఇవాళ షూటింగ్ అయిపోయిన తర్వాత నాకు బాగా తెలుస్తుంది, ఎందుకంటే నొప్పులు ఎక్కడెక్కడి నుంచో నొప్పులు బయటకు పడుతున్నాయి. ఇది మా పాపను కూడా ఎత్తుకోవడానికి ఈ చెయ్య కొంచెం నొప్పేస్తుంది. రేపు ఎల్లుండో వెళ్ళి చిన్న ఎక్స్రే తీయాలి. అంటే ఆ కుస్తీలో చేయి పట్టి అదురు ఉంటది, అదిరి కొంచెం ఏదో అయింది దీనికి. మళ్ళీ మీకు చేతికి అది కుస్తీలో పట్టడం, ఆ పైల్వాన్స్ అందరం తిరగేయడం అట్లతో పాటుగా మళ్ళీ సార్ పైగా నువ్వు పెట్టింది ఆర్టిస్ట్ కాదు, నిజమైన పైల్వాన్స్. వాళ్ళని బతిమాలి బాబు నువ్వు యాక్టింగ్ చేయరా బాబు అని చెప్పడానికి వాళ్ళకి టర్న్ అవడం గట్రా రావట్లేదు సార్. సినిమా యాక్షన్ చెప్తే వాళ్ళు నిజంగా కుస్తీ నిజంగా పైల్వాన్ పట్టుకుంటున్నారు. పాపం సారీ సార్ అంటున్నారు. మళ్ళీ స్పోర్ట్స్ మ్యాన్ ఇన్స్టింక్ట్ ఉంటుంది కదా, స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్, అది ఎంత మనం యాక్టింగ్ చేయరా అన్నా కూడా రాదు వాళ్ళకి.
అలా నాకే ఊపు వచ్చే ఒరిజినల్ గా వచ్చేసి మిమ్మల్ని మీ ఒక ఫైల్ మ్యాన్ అయితే పట్టుకొని వచ్చేసి టప్ మని మీ నెక్క దగ్గర పట్టుకొని అది ఎందుకు సార్ కుస్తీలో మీ కొన్న మీద అంత తప్ప అయితే నేనైతే పానిక్ అయిపోయాను సార్ నేను టక్ మని లేచి అదైతే చాలా అంటే దేవుడు ఉన్నాడు కాబట్టి జరిగింది సార్. కన్ను మీద అంటే నాకు చిరంజీవి సార్ ఏం చేస్తారని భయం వేస్తుంది. సెకండ్ హాఫ్ మనం సినిమా రన్ త్రూ లో కదా తీసాం. అవును సార్, సినిమా రన్ త్రూ లోనే మన షూటింగ్ కూడా సీనిక్ ఆర్డర్ లోనే తీసాం మన సినిమా. సో అది తీయడం వల్ల ఐ థింక్ నాకైతే చాలా చాలా హెల్ప్ అయింది మీరు అలా తీయడం వల్ల. ఒకటి మనందరికి ఇది జర్నీ ఆఫ్ పెద్ది కాబట్టి బిగినింగ్ టు ఎండ్ ఆ జర్నీ ప్రకారంగానే మనం తీయడం అనేది అందరికి ఆ మూడ్ లో రావడానికి అర్థమైంది. ఈ సీన్ ఎందుకు తీస్తున్నాం అందరికి అర్థమైంది, ఎందుకంటే దాని ముందు రోజే ఆ సీన్ తీసాం కాబట్టి. రన్ త్రూ లో వచ్చేసరికి మన సెకండ్ హాఫ్ అంతా మనం ఒకే టైం పీరియడ్ లో షూట్ చేసాం. సెకండ్ హాఫ్ అంటే ఏంటి, కల్మినేషన్ ఆఫ్ ఆల్ ద మీరు రాసిన స్టోరీ అంతా కల్మినేషన్. హెవియెస్ట్ యాక్షన్, హెవియెస్ట్ ఎమోషన్, హెవియెస్ట్ సాంగ్ సెకండ్ హాఫ్ లోనే పెడతావు. సో అంత హెవీ వర్క్ మనకి లాస్ట్ 65 days లో మనం షూట్ చేసాం. నిజంగా దేవుడు లేకపోతే అంత హెవీ వర్క్, అన్ని కుస్తీ ఫైట్లు, క్లైమాక్స్ ఫైట్, క్లైమాక్స్ సాంగ్, ఇంకో సాంగ్ రేరే రారా ఏమి మనకేం అవ్వకుండా మీకేం అవ్వకుండా నాకేం అవ్వకుండా జరిగిందంటే అది నిజంగా పెద్దకున్న బలం. అది పెద్ద సబ్జెక్ట్ కి పెద్ద స్క్రిప్ట్ చేయించుకుంది తప్ప. లాస్ట్ 75 days షూట్ చేస్తాను సార్. ప్రతి సినిమాలో నాకు ఏదో ఒక యాక్సిడెంట్ అవుతూనే ఉంది. RRR లో కూడా కాలు ఎరగ కొట్టుకున్నాను, రంగస్థలం కూడా ఒకటి ఏదో అయింది నాకు గుర్తులేదు. గేమ్ చేంజర్ లో ఇక్కడ లిప్ కట్ అయిపోయింది, ఇక్కడ ఇది అయింది. కానీ ఎక్కడ ఒక్కరోజు మన షూటింగ్ ఆపింది లేదు. అది నిజంగా అది దేవుడు. ఇంకేంటి బుజ్జి సార్ పోస్ట్ ప్రొడక్షన్ ఎలా జరుగుతుంది చెప్పు, సరదాగా అడుగుతున్నా. సార్ రెహమాన్ సార్ అంటే నేను ట్వీట్ వేద్దాం అనుకున్నాను సార్, ఎర్రకొట్టి సార్ RRR అని. అంటే మళ్ళీ 2 ఎట్లా అయిపోతుందో నేను వేయలేదు సార్. నెక్స్ట్ లెవెల్ RRR ఇచ్చారు సార్ రెహమాన్ సార్. ఓకే, నెక్స్ట్ లెవెల్ అండి. అంటే ఎమోషన్ గానీ నాకు నేను వెళ్ళి కూర్చున్నాను సార్. నిన్నే కూర్చుంటే ఇది మన సినిమా మన విజువల్ ని నెక్స్ట్ లెవెల్ పట్టుకుపోయారు సార్. రెహమాన్ గారు కానీ, రత్నవేల్ సార్ కానీ, అసలు అంటే రత్నవేల్ గారి గురించి మాట్లాడారు. మనం అనుకున్నప్పటి నుంచి అది ఎంత పెద్ద అసెట్ రత్నవేల్ గారు. ఇట్ ఈస్ అంటే బ్యూటీ షాట్స్ ఇచ్చారు, కమర్షియల్ షాట్స్ ఇచ్చారు, అండ్ కథని అర్థం చేసుకునే విధానం. రత్నవేల్ గారు మించిన కెమెరామెన్ నేనైతే పని చేయలేదు. ఉండే ఉంటారు కానీ నేనైతే పని చేయలేదు సార్. ఎందుకంటే సార్ రాండీ సార్ ఇప్పుడు నేను ఫస్ట్ సినిమా చేశాను సార్, ఇది సెకండ్ సినిమా అండ్ సెకండ్ ఫిల్మ్ సార్ నాది. ఇంత పెద్ద కెమెరామ్యాన్ ఉండడం వల్ల నాకు చాలా పెద్ద సపోర్ట్ వచ్చింది సార్. రాండీ సార్ లాంటి వాళ్ళు ఉండడం వల్ల నేను ఏమైనా మిస్టేక్లు చేసినా సరే ఇది కాదు ఇది చూసుకో ఒకసారి ఆలోచించుకొని వచ్చి చెప్పడం కానీ, బిగ్ బ్రదర్ దాంట్లో నో డౌట్ సార్. అంత ఆయన కరెక్ట్ చేయడం కానీ అవన్నీ నేను చూసేదాన్ని ఒక్కొక్కసారి ఆయన నెక్స్ట్ లెవెల్ పట్టిపోయేవారు సార్. వచ్చి ఇలా చేద్దాం మనం అని. లైటింగ్ మాత్రం వేరే స్థాయిలో ఉంటుంది అసలు. సార్ మీకు చెప్పాలంటే ఢిల్లీ ఎపిసోడ్ ఢిల్లీలో ఎలా ఉన్నారంటే సార్ మీరు ఢిల్లీ ఎపిసోడ్ నాకు మిమ్మల్ని చూసిన ప్రతిసారి కళ్ళంట నీళ్ళు వస్తా సార్. ఐ థింక్ నా ఫేవరెట్ ఎపిసోడ్ చెప్పొచ్చు లేదో తెలియదు ఇస్ ద ఢిల్లీ ఎపిసోడ్. అంటే నీ కథ మొత్తం నువ్వు ఇందాక 2 గంటలన్నర కథ లేదా 3 గంటల కథ, ఆ ఢిల్లీ ఎపిసోడే మీ కథ. అవును సార్. ఢిల్లీ నేను ఢిల్లీ ఎడిటింగ్ రూమ్ లో చూసిన ప్రతిసారి మీకు కాల్ చేశాను సార్. నవీన్ అంటున్నారండి, ఎడిటర్ నవీన్ ఏమన్నాడంటే అండి, నవీన్ అన్న వచ్చి నువ్వు చూసిన ప్రతిసారి 20 వరకు కాల్ చేస్తున్నావు అని. అంటే దాంట్లో ఫ్రేమ్ తీసి కట్ చేద్దామన్నా సరే నాకు భయం వేసి ఇది తీద్దామా లేకపోతే ఇది ఒక్కటే తీసేద్దామా అంటే నువ్వు ఒకసారి గుర్తుపెట్టుకో, ఈ విజువల్ చూసిన ప్రతిసారి నువ్వు రామ్ చరణ్ సార్ కాల్ చేసావు, నువ్వు ఎలా చేస్తావు ఇది అంటే అవునా అయితే తీనని మళ్ళీ దాన్ని హోల్డ్ చేసి దాని బిఫోర్ ఎక్కడ కట్ చేశాను కానీ ఢిల్లీ కట్ చేయలేదు సార్. ఢిల్లీ ఎపిసోడ్ నిజంగా నాకు సినిమాలో నాకు ఫేవరెట్ ఎపిసోడ్. అవును సార్. ఢిల్లీలో అప్పుడు టెంపరేచర్ కూడా చాలా చలండి, పక్కన షూటింగ్ చేయడానికి కూడా అవన్నీ క్లైమేట్ కూడా కంట్రోల్ లేదు సార్. బట్ ఢిల్లీ ఎపిసోడ్ మాత్రం ఢిల్లీ అని అనుకున్నాం, ఎలా షూట్ చేయాలని అనుకున్నాను. ఆ ఒక్క ఎపిసోడ్ కి రాండీ గారికి 100% ఇచ్చారు సార్. అందుకని దాన్ని వైడ్ రేంజ్ ఫ్రేమ్స్ తో స్పాన్ కానండి, అంత కలర్ టోన్ కూడా ఢిల్లీ దగ్గర కలపడంలో ఫిల్మ్ కలర్ టోన్ మార్పుంది సార్. లుక్ అండ్ ఫీల్ కూడా మొత్తం అంతా ఢిల్లీ ఎపిసోడ్ లోనే ఒక వ్యవసాయం ఉంటది కాబట్టి మన సినిమాలో కదండి, ఎమోషన్ అంతా హోల్డ్ చేయడం కానండి.
వచ్చే ట్విస్ట్ ఆ, will be the biggest twist in the అవును whole సార్ film. అవును సార్ అవును సార్ అది ఎలా రాసావో నాకు తెలియదు. సార్ నేను ఉప్పెనలో నువ్వు రాసిన ఆ పాయింట్ కన్నా సార్ ఇది ఇంటూ 100. అవును సార్. సార్ నేను అది చెప్పాలనుకున్నప్పుడు కూడా అంటే ఒక స్టార్ హీరోకి అలాంటి పాయింట్తో ఎలా వర్కౌట్ అవుతుంది అన్న థింగ్ ఉంటూ కూడా సార్ అక్కడే హీరోయిజం ఒక ఒక 50 టైమ్స్ పెరిగిపోతుంది సార్. అలాంటి సిచ్యువేషన్లో హీరోయిజం పడిపోతుందండి. అలాంటి సిచ్యువేషన్లో ఈ కథలో అలా సెట్ అయింది సార్. హీరోయిజం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి కూర్చుంటారు సార్ అక్కడ. చాలా కన్విక్షన్ తో రాసావు. అది అందరిలో ఎక్కిపోయింది నీ కన్విక్షన్. షార్ట్ లో నువ్వు నాకు ఇంకా గుర్తు, మా ఇంటికి 3 years అవును సార్ back వచ్చింది సార్. అవును సార్ బాగా గుర్తుంది సార్ మీకు. వచ్చినప్పుడు సార్ నువ్వు నేను సుకుమార్ గారు కూర్చుని అవును. కథ అని డిసైడ్ చేసిన రోజు అవును సార్. నువ్వు ఎలా చెప్పావంటే కదా 2.5 hours నాకు ఇంకా గుర్తుంది. 2 hours 40 minutes 45 minutes. అవును సార్. కింద మంచి మ్యాట్ అన్ని వేయించి కిందే కూర్చుంటాను. సరే బాబు మీరు కింద దిగిపోయారు సార్. మీరు కింద అని నీట్ గా అన్ని సీన్ పేపర్ వేసి డైలాగ్ టు డైలాగ్ సీన్ టు సీన్ రన్ త్రూ తో సీన్ ఆర్డర్ తో నువ్వు నాకు ఎక్స్ప్లెయిన్ చేసాను. నేను ఫస్ట్ మెస్ప్రైజ్ అయిపోయాను. నా వైపు ఎక్కువ తలెత్తి కూడా సీన్ వైపు కదా చూసి కూడా నువ్వు చదవలేదు. తలెత్తి నాతోనే మాట్లాడావు మొత్తం. అంతలాగా నీకు ఎవ్రీ డైలాగ్ నీకు గుర్తుపోయింది. నువ్వు ఎన్ని సంవత్సరాలు రాసావు ఈ సినిమా నాకు తెలియదు కానీ ఫోర్ ఇయర్స్ ఉప్పిన తర్వాత ఎప్పటి నుంచో డెవలప్ చేసావు. నువ్వు నరేట్ చేసిన గ్రిప్పింగ్ గా నరేట్ చేసిన విధానం కానీ నేను మెస్ప్రైజ్ అయిపోయాను. అసలు ఏ కథ చెప్తున్నాడు తర్వాత చెప్పిన విధానానికి నేను సార్. నాకు డౌట్ సార్, కథే అంటే అక్కడ రామ్ చరణ్ సార్ కాదు, బుచ్చిబాబు కాదు, అంటే కథే అంటే కథను నమ్మిన డైరెక్టర్గా నేను వచ్చాను సార్. కథను నమ్మిన డైరెక్టర్గా వచ్చి మీకు నేరేషన్ ఇచ్చినప్పుడు నాలో భయాలు చాలా ఉన్నాయండి. ఇలాంటి స్క్రిప్ట్ ఓకే చేయడానికి, ఇలాంటి ఎమోషనల్ డ్రామా అంటే పెద్ద అంటే యాక్షను, క్రికెట్, రెజ్లింగ్ కాదు సార్. పెద్ద అంటే ఎమోషను. నేను నేరేషన్ ఇచ్చిన ప్రతిసారి నా కళ్ళంట నీళ్ళు వచ్చాయి సార్. అరే అంటే ఏడ్ చేస్తున్నాను కాబట్టి ఏడ్ చేసిన కొన్ని సీన్లు అక్కడ చెప్పడం కూడా తోసేసేవాడిని సార్. కానీ ఇలాంటి స్క్రిప్ట్ని మీరు విన్నప్పుడు మీ ఫీలింగ్ అంటే మీరు ఏమనుకున్నారు సార్? అంటే ఇలాంటి స్క్రిప్ట్ చెయ్యాలనుకున్నారా? సుకుమార్ గారు ఇచ్చిన కాన్ఫిడెన్స్ వల్ల, సుకుమార్ గారి బ్యాచ్ వల్ల ఆయన ఎందుకో నన్ను చేయమని అడగడం ఏదో ఉంటుంది. లేకపోతే నాకు లేదు కదా ఇంకేదో ఉంది కదా అనుకునే టైంలో సడన్ గా ఇది చేసాము. మన ఇద్దరం ఎప్పటి నుంచో రంగస్థలం టైం నుంచి మనం ఇద్దరం పని చేయాలి అనుకున్నాం. అవును సార్. అది ఇంత తొందరగా అది ఫస్ట్ సుకుమార్ గారు ఏదో ఉంటే తప్పని మనకు చెప్పారు. బట్ నాకేం నచ్చిందంటే పెద్ద అనే ఫిల్మ్ లో నువ్వు అన్అడల్టరేటెడ్ గా అంటే ఏవి కమర్షియల్స్ గా ఆలోచించడం కానీ ఫ్యాన్స్ పరంగా కానీ ఏ ఉద్దేశం లేకుండా ఆ కథకి ఏది న్యాయం అదే నువ్వు రాసావు, అదే నాకు చెప్పావు. అక్కడ నీ నిజాయితీ నాకు ఫస్ట్ నచ్చింది. ఆ క్యారెక్టర్ లో ఉన్న నిజాయితీ నచ్చింది. పెద్దిగాడి క్యారెక్టర్ లో ఉన్న నిజాయితీ నాకు నచ్చింది. దాని తర్వాత ఏదేమైనా లైఫ్ లో ముందుకు సాగుతూ వెళ్ళాలి అనే పాయింట్ ఇస్ ద బిగ్గెస్ట్ పాయింట్ ఆఫ్ పెద్ది. హర్డల్స్ వచ్చిన ఇంకోటి ఇవన్నీ దేనికి చేస్తున్నారు, కథ ఏంటి, ఆ కథ ఇవన్నీ దేనికి చేస్తున్నారు, ఇన్ని ఆటలు ఎందుకు ఆడుతున్నారు, అదేంటి క్రాస్ ఓవర్ అథ్లీట్. మెయిన్ పాయింట్ అది సార్. మెయిన్ పాయింట్ క్రాస్ ఓవర్ అథ్లీట్. ఆ క్రాస్ ఓవర్ అథ్లీట్ ఒక అథ్లీట్ గా వెళ్ళొచ్చు, ఒక కొంత దూరం వరకు తన జీవితంలో ఏదో ఒకటి సాధించవచ్చు. ఇంత తపంతో హౌ కమ్ హీ వెంట్ దట్ ఫార్ టు డూ దట్ అండ్ అచీవ్ దట్ గోల్. దట్ ఐ ఫీల్ ఐడెంటిటీ, గుర్తింపు కోసం. సార్ నిజంగా చెప్పాలంటే ఈ కథ రాయడానికి మెయిన్ కారణం, మీ దగ్గరికి వచ్చి నేరేషన్ ఇవ్వడానికి కారణం అంటే మీరు ఎప్పుడు మెరుపు టైంలో ఎప్పుడు ఎంట్రీ చేస్తే నాకు స్పోర్ట్స్ సినిమా చేయాలని కోరిక అన్నారు సార్. సార్ 10 రోజులు చేసిన అప్పుడున్న టెక్నాలజీ, ఆ గేమ్ తీసే టెక్నాలజీ కానీ స్పోర్ట్స్ ఏదో కుదరక అది నిజంగా ఈ రోజు నాకు నేను అనుకున్నాను సార్. ఆ రోజు చరణ్ సార్ ఒక స్పోర్ట్స్ చేయాలనుకున్నారు, ఈ రోజు నేను క్రాస్ ఓవర్ పెట్టి అని ట్రై చేశాను సార్. సార్ అంటే ఇది నిజంగా చెప్పాలంటే ఒక మాట ఉంది సార్. ఉప్పిన తర్వాత ఉప్పిన రిలీజ్ అవ్వలేదండి. కోవిడ్ టైంలో ఉప్పిన ఓటీటీకి అంటున్నారు సార్. ఓటీటీ వేసేద్దాం. చాలా వరకు 1 year 12 months వరకు ఒక వెయిట్ చేశారండి. కానీ
ఇంకా కోవిడ్ ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలుస్తలేదు సార్. అలాంటి సిచ్యువేషన్లో మా గురువు గారు ఫోన్ చేసి, సుకుమార్ గారు ఫోన్ చేసి అడిగితే, ఒరే ఇంక ఏం చేయలేవరా, ఇంక మనం హోల్డ్ హోల్డ్ చేసాం, ఇంకా ఈ పాండమిక్ ఎప్పుడో తెలుస్తలేదు, మనం వేసేద్దాం అన్నారండి. ఓటీటీ వెళ్ళిపోతాం అన్న టైంలో ఇంకేం చేయాలో తెలియక సుఖ సార్ని అడిగాను, సార్ ఏం చేస్తే బాగుంటుంది సార్ అంటే, నీ దగ్గర ఉన్న లైన్లు చెప్పరా అన్నారండి. ఈ లైన్ చెప్పాను సార్. ఈ లైన్ చెప్పినంటే సుఖ సార్ అన్నారండి, ఈ లైన్ అదిరిపోద్దురా, చేయరా, మళ్ళీ కొత్త ఫిల్మ్ అయిపోతుంది, ఐడియా కొత్తగా ఉంది అన్నారు. అవునా అని సార్ మీరు నమ్మరు, నాకు స్క్రీన్ షాట్ ఉంది, మా స్టాండర్డ్ రామన్ గారికి కూడా అది బుక్ మరి రాసిపోయి పిఠాపురం దత్తోత్సవ స్వామి గుళ్ళకి వెళ్ళి కూర్చొని, నాకు సెకండ్ ఫిల్మ్లో హీరో రామ్ చరణ్ గారు, మీకు చూపిస్తాను సార్ ఎప్పుడు నా ఏదైనా ఇంటర్వ్యూ, రామ్ చరణ్ గారు. అవును సార్, చూపించాను సార్ మీకు. హీరో బెల్లం ఫ్యాక్టరీలో వర్క్ చేస్తూ ఉంటాడు, క్యారెక్టర్ సూపర్ ఉంటుంది, పెద్ది అని రాశాను సార్. ఫస్ట్ ఫిలిం ఇంకా రిలీజ్ కాలేదు, సెకండ్ ఫిలిం రామ్ చరణ్ గారితో డ్రీమ్ అంటే నేను అనుకుంటాను సార్, మనిషి గట్టిగా కోరుకుంటే ఏదైనా అయిపోతుంది సార్, గట్టిగా కోరుకోవాలి సార్. నాకు కూడా ఇంత గొప్ప సినిమాలో హీరోగా చేయడం అనేది గొప్ప రైటింగ్ రావడం అనేది, అది కూడా నేను ఎక్కడో అనుకున్నాను, ఎప్పుడో మెరుపు అప్పుడు అనుకున్నాను ఒక స్పోర్ట్స్ సినిమా చేయాలి మీ సంకల్పమే సార్ అది. అప్పటి నుంచి 10 ఏళ్ళు అయిపోయింది, మెరుపు ఆల్మోస్ట్ 12 years అయిపోయింది. ఆ 12 years నుంచి నా కోరిక, నీ కోరిక ఏదో సార్ ఇద్దరిని సుకుమార్ గారు కలిపారు. సుకుమార్ గారు దేవుడు మా గురువు గారు తీసుకొచ్చి, అందుకే నేను ఎప్పటికీ మా గురువు గారు రుణపడి ఉంటాను సార్. నిజంగా ఏదైనా అంత గట్టిగా అనుకోవాలనేది నాకు మళ్ళీ అనిపించింది. అనుకుంటే సాధ్యం అవుతుంది అనేది, అనుకుంటే అవుతుంది అన్నారు. మీరు ఏదైతే అన్నారో ఇదే మన కథ సార్. పెద్దిగాడు ఏది వదలడండి, పెద్దిగాడు పట్టుకుంటే అంటే చిన్న ఇన్సిడెంట్లకే ఈ జనరేషన్ అంతానే అది కాదు, ఇది అవుతులేదు అని కొద్ది ప్యానిక్ అయిపోయి రకరకాల డెసిషన్ తీసుకున్నారు కదా సార్. అలాంటి సిచ్యువేషన్లో పెద్ది చాలా ఇన్స్పిరేషనల్ క్యారెక్టర్ సార్. పెద్దిగాడు అందరికీ హృదయంలో ఉండిపోతారు సార్. పెద్దిగాడు చాలా ఇన్స్పిరేషనల్ క్యారెక్టర్ అంటే నిజంగా చెప్పాలంటే పాఠ్యాంశాల్లో అంటే బుక్స్లో ఉండాల్సిన క్యారెక్టర్ అండి. 7th class నాన్ డీటెయిల్లో ఉంది సార్, అంటే పట్టుదల ఉంటే సాధించలేనిది లేదని. అలాంటి బుక్ లో నేను రాసినప్పుడు నాకు ఆ కథ గుర్తొచ్చిందండి. అరే విక్రమాదిత్య ఏదో అండి అతని పేరు, అతను చాలా స్ట్రగుల్ అయ్యి అనుకున్నదాన్ని రీచ్ అవుతాడండి. అంటే పెద్దికి కూడా విజయం అంత ఈజీగా దొరకలేదండి. పెద్ది చాలా స్ట్రగుల్ అవుతా తన విజయాన్ని, తన డెస్టినేషన్ ని, తన గోల్ ని రీచ్ అవ్వగలిగాడు కానీ అంత ఈజీగా నీ జనరేషన్ చిన్న వాటికే కొద్దిగా ప్యానిక్ అయిపోయి అది కాదు ఇది కాదు అంటారండి. ఇది చాలా ఈ జనరేషన్ సెట్ అవుతుంది, ఈ జనరేషన్ కి చాలా ఇన్స్పిరేషనల్ స్టోరీ. మోటివేషన్ అంటే ఐ ఫీల్ ఒక వ్యక్తికి మోటివేషన్ దొరకడం పొద్దున్న లేచి, అంటే ఇలాంటి సిచ్యువేషన్ వచ్చి నా లైఫ్ లో కూడా వచ్చింది. ఇది వాళ్ళ జనరేషనే కాదు, కోవిడ్ టైంలో అందరికీ ఒక రకంగా కొట్టింది కదా కోవిడ్. మానసికంగా కొట్టింది, హెల్త్ పరంగా కొట్టింది, ఫైనాన్షియల్ గా కొట్టింది, ఈ వేరే రకాలుగా కొట్టినాయి. నాకు కూడా ఒక రకంగా కొట్టింది. అండ్ ఇట్ వాస్ వెరీ లో ఫేజ్ అవన్నీ అన్నాను, కానీ ఇట్ ఈస్ అంత స్ట్రాంగ్ వర్డ్స్ నేను వాడట్లేదు, కానీ ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్ లో ఉండేవాళ్ళం. అంటే అప్పటికి RRR మధ్యలో మీకు కూడా సార్, నాకు కూడా RRR 30-40% అయిన తర్వాత ఆ బ్రేక్ పడింది, అయితే 50% తర్వాత ఆ బ్రేక్ పడింది. పీక్ లో నా ట్రైలర్ రిలీజ్ అయింది, అంటే అంత పీక్ బాడీ లో RRR స్టాప్ అయింది. సో ఏం చేయాలి, జిమ్ నేను ఒక అపార్ట్మెంట్ లో ఉండేవాడిని అప్పుడు, దాని తర్వాత ఇప్పుడు ఇంటికి షిఫ్ట్ అయ్యాను కదా. సో అక్కడి నుంచి అసలు ఉన్నారా, మన చుట్టూ ఉన్న వ్యక్తులు ఒక్కొక్కరు చనిపోవడం చూసి ఆ ఉపాసన ఇంట్లో ఉండడం వల్ల ఆ హాస్పిటల్ కాల్స్ విని నేను ఇంకా ఆఖరికి నా హోమ్ థియేటర్ లో కూర్చొని టీవీ చూస్తూ ఉండేవాడిని. పక్కన ఆవిడ అక్కడ ఉండేది, అది వినలేక నేను ఒక్కడనే ఉండలేక, బికాస్ ఆవిడతో ఉంటే ఏదో ఒక కాలక్షేపం ఉండేది. హోల్ కోవిడ్ నువ్వు నమ్మవు, ఉపాసన ఒక రూమ్ లో తన కాల్స్ పాపం తన అందరు పేషెంట్స్ ని డైవర్ట్ చేయడం అవన్నీ చూస్తా ఉంది. నేను ఇంకో రూమ్ లో అలోన్ గా ఆల్మోస్ట్ ఫ్యూ మంత్స్ నేను ఒక్కనే ఉండేది. అది నాకు గట్టి కొట్టేసింది. అంటే ఒంటరిగా ఉన్నప్పుడే నీకు థాట్స్ వస్తాయి, అది ఓవర్ గా నువ్వు అన్ని రోజులు ఒంటరిగా ఉన్నప్పుడు ఆ థాట్స్ వేరేగా మారుతాయి. అలా మారినప్పుడు నేను మానసికంగా కొంచెం లో అయ్యాను. ఆ టైంలో నాకు తెలిసి తిరిగి కోవిడ్ రీఓపెన్ అవుతున్నప్పుడు, ఏవో చాలా ఇష్యూస్ ఉన్నప్పుడు నాకు రాజమౌళి గారు నీకు ఫోన్ చేశాను. రాజమౌళి గారికి ఫోన్ చేసి, సార్ ఒకసారి కలవాలి మిమ్మల్ని అంటే ఆయన వచ్చారు. ఏం చేయాలంటే మళ్ళీ షూటింగ్ స్టార్ట్ అవుతుంది, నాకు అదే జోష్, ఏదైతే షూటింగ్ మనం ఆపామో ఆ
టైంలో నాకున్న జోష్ అది రావట్లేదు సార్. నాకు ఏంటో అర్థం కావట్లేదు. ఇంత పెద్ద సినిమా, ఇంత పెద్ద డైరెక్టర్తో నేను చేస్తున్నాను, ఏమవుతుంది నాకు, ఎందుకు నాకు మోటివేషన్ రావట్లేదు అంటే, ఆయన చెప్పిన మాట ఇవాల్టి వరకు ఐ హ్యావ్ కెప్ట్ ఇట్ ఇన్ మై హార్ట్. ఎప్పుడైనా చరణ్ అది మోటివేషన్ ఏదో ఒక పెద్దది వస్తేనే రాదు. దీనికన్నా పెద్దది ఏముంటుంది, RRR కన్నా పెద్దది మోటివేట్ చేయడానికి. అయినా నాకు రేపు పొద్దున లెగిసి వర్కౌట్ చేసి మీ షూటింగ్ కి రావాల్సిన మోటివేషన్ నాకు రావట్లేదు. అన్నం ఏంటి నేను. సో చరణ్ అలా కాదు, షూటింగ్ ఇంకా 20 days టైం ఉంది. ఇంకో 20 days లో లాక్డౌన్ ఓపెన్ చేస్తున్నారు, ఫస్ట్ లాక్డౌన్. సో నీకు 20 days టైం ఉంది. ఒక పని చెయ్యి, స్టార్ట్ స్మాల్. ఈ రోజు నేను ఇవాళ లెగిసి ఏదో ఒక పని అనుకోవాలి. ఆ పని కోసం నువ్వు లెగాలి, ఆ పని దొరకాలి. ఆ పని ఏంటి, ఏమి లేదు ఇప్పుడు కోవిడ్ లో. ఆ పని ఏముంటది, ఎక్కడికి ఎలా ఉండదు. నా బెడ్రూమ్ ద బెస్ట్ బెడ్రూమ్, అంటే క్లీనెస్ట్ బెడ్రూమ్ ఇన్ జూబ్లీహిల్స్ లాగా మార్చాలి. అంటే ఎవ్రీ కార్నర్ క్లీన్ చేసుకోవడం, అంటే అదే పని. ఇంకా ఒక పని వెతుక్కోవడం అనమాట, ఒక కారణం వెతుక్కోవడం ఆ రోజు లెగడానికి. ఇవాళ లెగిసి జూబ్లీహిల్స్ లో నా రూము, నా ఇల్లు ద బెస్ట్ క్లీనెస్ట్ హౌస్ గా ఎలా మార్చాలి. స్టీమింగ్ చేస్తానా, లేకపోతే కడుగుతానా, లేకపోతే క్లీనింగ్ చేస్తానా, ఎప్పుడెప్పుడు నుంచో ఉన్న బట్టలన్నీ తీసి పడేస్తానా, అది లేదా నా గార్డెన్ షుడ్ బి ద బెస్ట్ గార్డెన్ ఇన్ జూబ్లీహిల్స్. ఆ ప్లాంట్స్ ని, ఆ కలుపు మొక్కలు తీసేయడం అన్ని నేను చేసి ద బెస్ట్ గార్డెన్ అని నేను నిరూపించుకోవాలి. చిన్నదైనా పెద్దదైనా. క్యూట్ గా ఒక బాల్కనీలో ఉన్న అపార్ట్మెంట్ అయినా ద బెస్ట్ అపార్ట్మెంట్ బాల్కనీ ఇన్ ద హోల్ అపార్ట్మెంట్ గా ఎలా చేయాలి. ఆ చిన్న చిన్న కారణాలు వెతుక్కొచ్చారండి ఇలాగా. లేకపోతే నువ్వు బిల్డ్ చేసే నీ ఫామ్ హౌస్ ఏదైతే ఉందో, ఆ బెస్ట్ ఫామ్ హౌస్ విత్ ఆల్ యువర్ హార్సెస్ అన్నిటితో నువ్వు చెయ్యి, దాని మీద దృష్టి పెట్టు. సో నువ్వు పొద్దున్న లెగిసి ఓకే నేను కన్స్ట్రక్షన్ వాళ్ళతో మాట్లాడి ఫామ్ హౌస్కి వెళ్ళి ఏదో ఒక పని పెట్టుకోవాలి. మనం ఒక మోటివేషన్ పెట్టుకోవాలి మన లైఫ్ లో. చిన్నగా స్టార్ట్ చేయి. ఆ చిన్న స్టార్ట్ చేసిన మోటివేట్ అవుతావు నువ్వు. ఇంట్లో మొదలైన మోటివేషన్ అది పెద్దగా చేరి అది నేను ఎగ్జాక్ట్ గా వర్డ్ టు వర్డ్ నేను ఫాలో అయ్యాను. ఇవాళకి 3-4 years there was not one day where I was demotivated. సో పెద్ది గారిది కమింగ్ టు ద పాయింట్, పెద్ది ఆల్సో ఇస్ లైక్ దట్. ఏంటి అవకాశాలు అనేది ఎత్తుకుంటా ఉంటాడు లైఫ్ లో. ఇది అది పోయిందా, ఇది కూలిపోయాడా, ఎన్ని అడ్డంకులు వచ్చినాయి అతనికి అని చూసుకోకుండా, ఉన్న దాంట్లో సరిపెట్టుకోకుండా కూడా మళ్ళీ దాంట్లో బెస్ట్ ఎలాగా ఉంటాడు అనేది ఒక ఫస్ట్ హాఫ్ నుంచి ఇంటర్మిషన్ లో ఒకలాగా, ఇంటర్మిషన్ తర్వాత ఇంకోలాగా. వాట్ ఎవర్ హ్యాపెన్స్ ద లైఫ్ షుడ్ గో ఆన్, లైఫ్ షుడ్ కీప్ గోయింగ్ ఆన్. ఆ లైఫ్ ఎలా గో ఆన్ అవ్వాలంటే దానికి ఒక పర్పస్ ఎత్తుకోవాలి. ఆ పర్పస్ నేను చెప్పినట్టు చిన్న చిన్నగా ఉండొచ్చు, పెద్ద ఉండొచ్చు. నేనే అనుకున్నాను, నేనే చాలా బాగా మాట్లాడాను. లేదు, ఐ థింక్ ఇవన్నీ కోవిడ్ నుంచి, కథ నుంచి వెరీ వెరీ ఇన్స్పైరింగ్ కథ. ఈ మధ్య ఒక ఇన్స్పైరింగ్ కథల్లో నేను చూడడం అనేది నేను ఎక్కడ చూడలేదు. అంటే ఒకప్పుడు లగాన్ చూసాను, ఒక దంగల్ చూసాను, స్వయం కృషి ఉంటదండి. అంటే సార్ ఇది ఉంటూ అంటే ఎక్కడ కమర్షియలైజ్ తగ్గదు సార్. పెద్ద అంటే ఒక స్టార్ హీరోతో ఇలాంటి ఆర్గానిక్ కథ చెప్పడం అంటే చాలా టఫ్ జాబ్ సార్. బ్లెండ్ చేయడం. తమ్ముడు అనే సినిమా కూడా కరాటే ఇవన్నీ ఉండి చాలా బేవర్స్ గా తిరిగే ఒక తమ్ముడు ఒక కారణం వల్ల ఒక పర్పస్ వెతుక్కుని నేను ద బెస్ట్ గా అవ్వాలి, మా ఫాదర్ కి నిరూపించుకోవాలి. సో ఆయన పర్పస్ ఆ ఫాదర్ కి నిరూపించుకోవాలి. అంతేనా? బ్రదర్ ఒకటి బ్రదర్ కాళ్ళు ఇరిగింది, అది ఫాదర్ వీడేం చేస్తాడు బ్రదర్ కాళ్ళు అంటే. సో ఆ కారణం ఒకటి ఎత్తుక్కోవడం అనేది, అది నీ సినిమాలో నీ కారణం అనేది ఇస్ ద మోస్ట్ బిగ్గెస్ట్ కమర్షియల్ పాయింట్. దానికి ఆడియన్స్ విల్ బి షాక్డ్. వెయిటింగ్ సార్, దానికోసం టెన్షన్ గా ఉందండి. పెద్ది అంటే పెద్ది అన్నదే అంత ఒక స్టోరీ అండి. స్టోరీ మీరు రామ్ చరణ్ గారు కనిపించలేదు సార్. చూసిన వాళ్ళు అందరూ కూడా అదే చెప్తున్నారండి. రామ్ చరణ్ గారు కనిపించకుండా దాంట్లో అంతలా ఇన్వాల్వ్ అయిపోయారండి మీరు. ఒక పావు గంట ఒక హాఫ్ అన్ అవర్ సినిమా తర్వాత పెద్ద క్యారెక్టర్ లోకి వెళ్ళిపోతాం సార్. మీకు జాన్వీ క్యారెక్టర్ కూడా లుకింగ్ సో బ్యూటిఫుల్. అండ్ నువ్వు అనుకున్నప్పటి నుంచే జాన్వీ కపూర్ అని అంటానే ఉన్నావు. కానీ అమ్మాయి కూడా ఒక హీరోలో ఉంటుంది సార్. అక్షయమ్మ క్యారెక్టర్ అంటే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ సార్. అక్షయమ్మ ఇస్ వెరీ గుడ్ ఆరా. ఎవ్రీ టైం జాన్వీ స్క్రీన్ మీద వచ్చినప్పుడు ఆవిడ ఆరా సగం పని చేసుకుని వెళ్ళిపోతుంది.
కొన్ని వాళ్ళు అమ్ముకున్న వాళ్ళ ఆవిడకి స్ట్రైట్ దిగిపోయింది. సార్ కొన్ని సీన్స్ లో శ్రీదేవి గారి లాగా అనిపిస్తుంది అండి. రేపు వచ్చి సార్ సరదాగా మాట్లాడుకుందాం, అన్ని అయిపోయినాయి. సార్ ఇప్పుడు నిజమైన టాపిక్ మాట్లాడదామా? సార్ చెప్పండి సార్. నిజంగా ఒక మంచి సినిమా తీయాలంటే ఎంత శ్రమ పడతాం మనకు తెలుసు. అంటే ఏది ఇచ్చినా కొద్దిగా మంచి కంటెంట్ ఇవ్వాలని అందరూ గర్వపడే సినిమా, నిజంగా అందరూ ఇన్స్పైర్ అయ్యే సినిమా. ఫ్యాన్స్ అందరు కదా నిజం సార్. ఎందుకంటే అందరికీ చాలా మంచి సినిమా తీశారు మా హీరో గారు అన్న చెప్పుకోవడానికి అంత ఉంటది సార్. మీకు గుర్తుందా సార్, ఈ సినిమా తర్వాత చాలా మంచి పేరు వస్తుంది, మీకు చాలా మంచి పేరు వస్తుంది అని చెప్తున్నారు. మంచోని కదా కాదు సార్, మంచి పేరు ఇంకా మంచి పేరు వస్తుంది అని అంటే సార్ మీరు ఒక మాట అన్నారు ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ లైఫ్. అవును సార్, మీరు ఒక మాట అనేది గుర్తుంది సార్. అప్పుడు ఉపాసన మేడం గారు ఉన్నారండి. ఉపాసన గారు అంటే బుచ్చి నాకు మంచి పేరు వస్తుంది అంటే ఈ పేరు ఏదో పెళ్లికి ముందు వచ్చింటే ఇంకా ఇంకా మంచి సంబంధం వచ్చింది నాకు అని మేడం పక్కన చెప్తున్నారండి. మేడం అన్నారండి. అంటే అంత మంచి కథ రాసావంటే అసలు సంబంధాలు మనకి అలా లైన్ లో వస్తాయి. అంత అయిపోయింది. రెహమాన్ సార్ ఆర్ఆర్ వచ్చేస్తున్నారు. లేకపోతే నేను అవ్వకపోతే సార్తో ఎంత అలాగా నేను రాలేను సార్ అని బతిలాడుకుని ఉన్నాను. అయిపోయింది వర్క్. ఓలా బుక్ చేస్తాను చెప్తున్నా సార్ చాలా దూరం తీసుకొచ్చారు సార్ మిమ్మల్ని.